డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఈ ఆగస్టులోనే జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఉండవచ్చు అని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఊహిస్తూ ఉన్నాడు? గతంలో జగన్మోహన్ రెడ్డి అరెస్టు జరిగితే కనుక అందుకు నిరసనగా ఇప్పుడున్న ఎమ్మెల్యేలందరూ రాజీనామా చెయ్యాలి అనే ఒక ప్రపోజల్ పెడితే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అందుకు ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు కొత్త ప్లాన్ తోటి జగన్మోహన్ రెడ్డి నిరసన కార్యక్రమాలను కూడా ప్లాన్ చేసుకుంటున్నట్టుగా బయటకు వార్తలు వస్తూ ఉన్నాయి. అందుకు ప్రతిగా ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతూ ఉన్నాడు అందుకు నిరసన తెలియజేయటం కోసం మరి బీజేపీ నాయకులు కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డి అరెస్టు గురించే మాట్లాడుతూ ఉన్నారు. గత 4 రోజుల కిందట ఈ బీజేపీ అధ్యక్షుడు మాట్లాడిన మాటలు కానీ, నిన్న బీజేపీ మంత్రి అయిన సత్యప్రసాద్ మాట్లాడిన మాటలు కానీ జగన్ అరెస్ట్ నిజంగానే కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాయా? అసలు జగన్మోహన్ రెడ్డి తన అరెస్టు ఈ ఆగస్టులోనే ఉండొచ్చని ఎందుకు ఊహిస్తూ ఉన్నాడు అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఈ విషయంకి వచ్చేటప్పటికి ప్రజల్లో ఒక పెద్ద నానుడి పడిపోయింది. చంద్రబాబు నాయుడు గారికి ఆ ధైర్యం లేదు, ఆయన జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయరు, చేసేవాళ్ళైతే పట్టణ అరెస్ట్ చేసి పాడేస్తారు కానీ ఈ ప్రచారం ఎందుకు అని. కాకపోతే ప్రచారం చేస్తున్నది చంద్రబాబు నాయుడు గారో లేకపోతే టీడీపీ పార్టీయో కాదు, మీడియాలో వస్తున్న ఊహాగానాలు, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల ప్రకారంగా వేస్తున్న అంచనాలు మాత్రమే. దీంతో పాటుగా ఇంకొక నానుడి ఏంటంటే బీజేపీలో ఈ మోడీ కానీ అమిత్ షా కానీ జగన్మోహన్ రెడ్డిని అస్సలు అరెస్ట్ కానివ్వరు అనే విషయాన్ని గట్టిగా నమ్ముతున్నారు ఆంధ్ర ప్రజలు. మరి ఇక జగన్మోహన్ రెడ్డి తన అరెస్ట్ కన్ఫామ్గా ఉంటుందని ఎందుకు అనుకుంటూ ఉన్నాడు? దీంతో పాటుగా మరి పైనున్న నాయకులు ఎవరైతే ఈ మోడీ అమిత్ షా కేంద్రంలో ఉన్నారో వాళ్ళు తనని కాపాడలేరు అనే విషయాన్ని ఎందుకు రూఢీ చేసుకున్నాడు? అదాని కొన్ని వ్యవహారాలు చక్కబెట్టే ప్రయత్నాలు చేసినా కూడా అవన్నీ కూడా బెడిసి కొట్టేశాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి ఎటువంటి సహాయం పొందలేడు అనేది ఒక క్రిస్టల్ క్లియర్గా తెలుస్తూ ఉంటే, మరొక వైపున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కావచ్చు, నిన్నటికి నిన్న మంత్రి సత్యప్రసాద్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నారంటే, ఇదిగో బీజేపీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ని ఆపదు, ఆపే ప్రయత్నాలు ఏమీ చేయడం లేదు అని వాళ్ళు ప్రజలకు ఇస్తున్న సంకేతం. మరి ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయడానికి పూనుకోడు అని అనుకుంటున్న దాంట్లో మరి ఇప్పుడు సిట్టు బయట పెడుతున్న ఆధారాల ప్రకారంగా చూస్తే అందరినీ అరెస్టు చేసి మిథున్ రెడ్డిని సైతం అరెస్టు చేసి జగన్మోహన్ రెడ్డి మాత్రం అరెస్ట్ చేయకుండా అలానే అట్టిపెట్టేశారనుకోండి, ప్రజల్లో పలచనైపోయేది మరి చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీ టీడీపీయో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వమో. అన్ని ఆధారాలు దొరికినా కూడా ఇంకా అరెస్ట్ చేయకుండా మీనమేషాలు లెక్క పెడుతూ ఉన్నారు అని అంటే మరి అందుకు ఇక వేరే ఏ కారణం చెప్పలేరు. అందుకనైనా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే. దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఓ ప్లాన్ వేసి పెట్టుకున్నాడు. తన అరెస్ట్ అనేది జరిగితే గనుక తాను తప్ప మిగతా ఉన్న ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలి, తాను మాత్రం రాజీనామా చేయడు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి నిరసన కార్యక్రమాలు తెలియజేయాలి. మరి బై ఎలక్షన్ వస్తే అది ఏ రకంగా ఉంటుందనేది అందరికీ తెలుసు. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు అందుకు సుముఖంగా లేరు కాబట్టి ఇప్పుడు కొత్త ప్లాన్ ఒకటి తీస్తూ ఉన్నాడు అనేది కొంత సమాచారం అయితే బయటకు వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు తాను అసెంబ్లీకి వెళ్ళడు, తన ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి వెళ్ళనివ్వడు అనేదే కనపడుతూ ఉన్న సమయంలో ఇప్పుడు రేపు ఈ ఆగస్టులోనే నిర్వహించబోయే ఈ శాసనసభ కార్యక్రమాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కాబోతూ ఉన్నారు. వాళ్ళు వచ్చి ఈ శాసనసభలో ఈ అరెస్టు విషయమై బాగా గట్టిగా గోల చేయబోతూ ఉన్నారు. అందుకు ప్లాన్ సిద్ధం చేస్తూ ఉన్నాడు. మరొక వైపు మండలిలో కూడా బొత్స సత్యనారాయణ నేతృత్వంలో ఉన్న ఈ ఎమ్మెల్సీలందరూ కూడా గట్టిగా గోలకు పూనుకోవాలి. ఇటు కేవలం మండలిలోనే కాకుండా అటు అసెంబ్లీలో కూడా గోల జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడైతే ఈ అసెంబ్లీ కార్యక్రమాలు వీటిని సరైన ప్రసారాలే వచ్చేవి కావు, వాళ్ళకి కావాల్సినవి మాత్రం ఇచ్చి మెదలకుండా ఊరుకునేవాళ్ళు. ఇక ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమము మరి ప్రజల ముందు దాకా వచ్చి చేరుతుంది. దాన్ని వాడుకోవటానికి ఎందుకంటే సోషల్ మీడియా కానీ లేకపోతే మెయిన్ మీడియా కానీ వాళ్ళ సాక్షి మీడియానో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను అంత ఉధృతంగా జనంలోకి వెళ్ళలేకపోతున్నాయని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా కనపడుతోంది.
దీంతో పాటుగా ఇప్పుడు ఐపాక్ లాంటి సంస్థలు ఏదో ఒక ప్రాపగాండా చేయటానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా లేవు. ఇప్పుడు రేపు రానున్న ఎన్నికల సమయానికి ఎవరో ఒక లేడీ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో మరొక సంస్థని ఈ స్ట్రాటజిస్టులుగా పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనే ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి ఎటువంటి స్ట్రాటజిస్టులు కానీ ప్రాపగాండా చేయడానికి కంపెనీలు కానీ లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని బాధ్యతలు నిర్వహించి మొన్నటిదాకా ఉధృతంగా ఫేక్ ప్రచారాలు చేసిన భార్గవ్ రెడ్డి కూడా ఇప్పుడు దాక్కొని తిరుగుతూ ఉన్నాడు. సోషల్ మీడియా టోటల్గా కుదేలైపోయిన కారణానికి ఇప్పుడు మీడియాలో సింహభాగం ఈ జగన్మోహన్ రెడ్డి అరెస్టే ఆక్రమించాలి అంటే గనుక ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి అనేది ఒక ప్లాన్ జరుగుతుంటే, మరొక పక్కన ఎమ్మెల్యేలు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కోసం గోల చేయటమా, లేదు తాము స్వయంగా ఈ లెజిస్లేటివ్ పార్టీ చీలికని ప్రకటించుకొని లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కలిసిపోవటమా అనే దాని మీద సందిగ్ధంలో ఉన్నారనేది కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ బీజేపీ అయితే క్లియర్ సంకేతాలు పంపిస్తోంది ఆంధ్ర ప్రజలకి, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ని మేము ఆపం అనేది. ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కేవలం చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉంది. ఇప్పుడు సిట్టులోంచి వస్తున్న ఆధారాలు కట్టలు లెక్క పెట్టుకుంటున్న వెంకటేష్ నాయుడు కావచ్చు, లేకపోతే 11 కోట్లు పట్టుబడి రాజకేశ్ రెడ్డి పేరు మీద వాటిని క్లెయిమ్ చేసిన సిట్టు కావచ్చు, ఇంకా చాలా రకాలైన వ్యవహారాలు. ఎందుకంటే ఈ వెంకటేష్ నాయుడు ఫోన్లోంచి రిట్రీవ్ చేసిన దాంట్లోంచి ఇంకా చాలా సమాచారం అందుతూనే ఉంది. ఆయన అసలు ఈ ప్రైవేటెడ్ ఈ చార్టెడ్ ఫ్లైట్లు వేసుకుని విదేశాలు కూడా తిరిగినట్టుగాను, అందులో నోట్ల కట్టలు ఇక్కడి నుంచి అటు ట్రాన్స్ఫర్ అయిపోయాయా లేకపోతే గోల్డ్ వెళ్ళిందా అనే దాని మీద కూడా చాలా సందిగ్ధాలు నెలకొన్న సమయంలో ఖచ్చితంగా అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని ఎస్టాబ్లిష్ చేయడానికి సిట్టు విపరీతమైన ప్రయత్నాలు చేస్తోంది. సిట్టు కొంచెం కుదేలవుతుంది. సిట్టు ఏమీ ప్రూవ్ చేయలేక వీటన్నిటి మీద ఇప్పుడు రాజకేశ్ రెడ్డి ఒక కేసు వేశాడు, ఆ 11 కోట్ల నోట్లని నోటిఫై చెయ్యాలి అని చెప్పి కానీ, లేకపోతే వెంకటేష్ నాయుడు వీడియోలో ఉన్న ఈ ఫుటేజ్లో 2000 రూపాయల నోట్లు కనపడుతూ ఉన్నాయి, అవి ఎప్పటిది కాదు అనేదాన్ని కానీ గట్టిగా ప్రచారం చేసే ప్రయత్నం చేసిన గత 2 రోజులుగా ఆ ప్రచారం ఏది పెద్దగా ప్రజల్లోకి వెళ్ళిన దాఖలాలు కనపడలేదు. దీనికోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కొత్త ఎత్తాడు. ఇప్పుడు కొత్త సమాలోచనలు చేస్తూ ఉన్నాడు. అసెంబ్లీలోనే గోల చేపిస్తేనో, అసెంబ్లీ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడే ఈ జగన్మోహన్ రెడ్డి అరెస్టు మీద ఎక్కువగా ఫోకస్ పెట్టిస్తేనో కానీ తన అరెస్టు ఉధృతంగా ప్రజల్లోకి వెళ్ళటం, తన పట్ల సింపతి రావటం కానీ జరగదు అని ఆయనే భావిస్తూ ఉన్నాడు. ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఉన్నప్పటికీ గాను ఆయన కూడా తన సొంతానికి ఏం చేసినా సరే నేను జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయనని ఆయన ఒట్టేసుకొని కూర్చోడు కదా. ఆధారాలు అన్నీ ఉంటే అరెస్ట్ చేసుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని బీజేపీ చెబుతుంటే, అన్ని ఆధారాలు ఉన్న తరువాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం ఎందుకు ఊరుకుంటాడు? కాకపోతే అరెస్టు జగన్ ఊహిస్తున్నట్టు ఈ ఆగస్టులోనే ఉంటుందా, మరొక నెల అవతలకు పడుతుందా అనే దాని మీద మాత్రం ఒక చిన్న సందిగ్ధత అయితే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.